ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఐటీ జాబ్ మార్కెట్లో ఏం జరుగుతుంది, ప్రజెంట్ చేస్తున్న వారి పరిస్థితి ఏంటి, ఐటీ రంగం పైనే ఆధారపడిన వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎప్పుడు పింక్ స్లిప్స్ ఇస్తారో తెలియని పరిస్థితి, ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా, మరి దీనిపైన ఆధారపడిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్ విజేఐఎం రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఐటీ లే ఆఫ్స్ చూస్తున్నాం, ప్రెసెంట్ ట్రెండ్ నడుస్తుంది. రీసెంట్గా చూసుకుంటే పెద్ద టెక్ కంపెనీ అయినటువంటి టీసీఎస్ మరి ఉన్న పలంగా 12,000 మందికి పింక్ స్లిప్స్ ఇచ్చేసింది. అందరూ రోడ్ మీద పడ్డారు. చూస్తున్నాం మనం చాలా ఆర్టికల్స్లో, న్యూస్లో కూడా. మరి ఎందుకంటారు ఈ లే ఆఫ్స్ అనేవి ఇంత హవాగా నడుస్తున్నాయి అంటే? చాలామంది అనాలిసిస్ ఇప్పటికే చేసేసి ఏఐ రాబోతోంది, ఏఐ అనే భూతం వల్ల ఆల్రెడీ మనం దాని తాలూకు పరిణామాలు చూస్తున్నాం అంటున్నారు. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఏఐతో పెద్ద సంబంధం లేని సంఘటన. ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, మనం ముందు అసలు ఇంతకుముందు ఎలా ఐటీ ఇండస్ట్రీ ఎలా డెవలప్ అయింది, దీని తాలూకా ఇంప్లికేషన్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయని చూడాలి. ఏంటంటే, మనం గ్రో అవుతున్నప్పుడు ఏం చేస్తామంటే, చాలా ముందు చూపుతో రిసోర్సెస్ అన్ని రెడీ చేసి పెట్టేసుకుంటూ ఉంటాం. ఈ రిసోర్సెస్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అలా అలా పెరుగుతున్న కొద్ది ఏమిటంటే, మీకు ఇన్ఎఫిషియన్సీస్ కూడా అలానే పెరిగిపోతుంటాయి. ఉదాహరణకి టీసీఎస్లోనే తీసుకుందాం. టీసీఎస్లో ఒకనొకప్పుడు ఎలా ఉండేదంటే, ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే అట్లీస్ట్ ఒక 3 months to 6 months వాళ్ళు బెంచ్ మీద హ్యాపీగా ఉండేవాళ్ళు. బెంచింగ్ అనేది వాళ్ళకి ఒక ఇదన్నమాట, తప్పదు. సో బెంచ్ అంటే ఏంటి, మీకు ప్రపంచంలో మరి ఏ ఇండస్ట్రీలోనూ ఉండని ఒక అద్భుతమైన టర్మ్ అనమాట. ఇంకే ఇండస్ట్రీ లేని ఒక టీచర్లో మీరు టీచింగ్ తీసుకోండి, టీచర్లు ఎవరినైనా ఇదిగో వీళ్ళు సెబాటికల్ ఇవ్వడం వేరు, కానీ మామూలుగా నువ్వు ఒక 6 months వర్క్ చేయక్కర్లేదు అని చెప్పి కూర్చోబెడతారా స్కూల్లో? లేదు. మిమ్మల్ని కూర్చోబెడతారా? లేదు. ఒక డాక్టర్ని కూర్చోబెడతారా? లేదు. కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఇది ఒక్కటి బెంచింగ్. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ రాబోతే ఆ టైంకి మనకు రిసోర్సెస్ కావాలి కాబట్టి ముందు చూపుతో నేను తెచ్చిపెట్టుకుంటాను అని వాళ్ళు చాలా అలా ఇన్వెస్ట్మెంట్స్ చేసి చాలా రిక్రూట్మెంట్ చేస్తారు. అది కాకుండా పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే, కాంప్లెక్సిటీ పెరుగుతున్న కొద్దీ ఏంటంటే చాలా ఇన్ఎఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి. దానివల్ల చాలా రిసోర్సెస్ కానీ ఇవి కానీ వేస్ట్ అవుతూ ఉంటాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అవన్నీ ఏమవుతాయంటే మనకు ఒక లెగసీ కింద మారిపోయి చాలా కాస్ట్ అవుతుంటుంది. సో ఇప్పుడు మన మేజర్ మార్కెట్స్ ఏంటి, యుఎస్ అండ్ యూరోప్. ఇవి దే ఆర్ గోయింగ్ త్రూ హ్యూజ్ ఫైనాన్షియల్ క్రైసిస్. వాళ్ళ దగ్గరే చాలా ఆర్థిక మాంద్యం నడుస్తుంది, రకరకాల సమస్యలు నడుస్తున్నాయి. సో వాళ్ళు జనరల్గా ఏం చేస్తారు, వెంటనే ఐటీ అనేది ఒక మేజర్ హెడ్ కాబట్టి వాళ్ళకి ఎక్స్పెన్సెస్లో, దాన్ని మనం ఎలాగా ఫైన్ ట్యూన్ చేద్దాం, ఎలా తగ్గిద్దాం, రేషనలైజ్ ఎలా చేద్దాం అని చూస్తూ ఉంటారు. చూసినప్పుడు ఆబ్వియస్లీ ఏం చేస్తాం, మనం కొంచెం ఒళ్ళు వచ్చేసింది అనగానే ఫస్ట్ మనం ఏం చేస్తాం, కొంచెం డైట్ తగ్గించడానికి ట్రై చేస్తాం. ఇది కూడా అలాంటిదే. ఇంకా ఎక్సర్సైజ్ దాకా, లేకపోతే మనం దాని ఏమంటారు, ఏదైనా మెడికేషన్ తీసుకుని తగ్గించుకోవడం దాకా వెళ్ళలేదు. జస్ట్ ఇంకా డైట్ కొంచెం తగ్గిస్తేనే ఇలా ఉంది పరిస్థితి. కాబట్టి ఏ అయితే వెంటనే ముడిపెట్టేయద్దు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య జరుగుతున్న వాటిల్లో మొట్టమొదటి జరుగుతుంది అంటే, స్ట్రక్చరల్గా చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి డిఫరెంట్ కంట్రీస్లో. వాటి తాలూకా ఇంప్లికేషన్ ఏంటంటే, ఎవ్రీ కంపెనీ ట్రైస్ టు ఫస్ట్ రెడ్యూస్ వేస్టేజ్. సో ఆ పేరుకుపోయిన వేస్టేజ్లో ఒక్కొక్క లేయర్లో కొంత తీస్తూ ఉంటే మనకు కనబడ్డది 12,000. అంటే మరి కొత్తగా జాయిన్ అవుతూ ఉంటారు కదా సార్, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి ఐటీ పైన ఆధారపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? చూసుకుంటే మనము ఇప్పుడు టీసీఎస్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ చాలానే ఉన్నాయి, ఇంటెల్ కంపెనీ కానీ ఇవన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే, ఈ ఐటీ ఉద్యోగాలు చేసే వాళ్ళు వేరే ఏ ఉద్యోగం కూడా చేయలేరు అనేది ఒక టాక్ నడుస్తుంది. ఏం జరుగుతుందంటారు? ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ చేద్దామండి. ఇది అగైన్ ఏఐతో సంబంధం లేని విషయం. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఫ్రెషర్స్ జాబ్స్ కమింగ్ 3-4 yearsలో ఫ్రెషర్స్ జనరల్గా జాయిన్ అయితే సాఫ్ట్వేర్లో ఎస్పెషల్లీ వాళ్ళైతే కోడింగ్కి కానీ లేకపోతే టెస్టింగ్కి కానీ జనరల్గా తీసుకుంటారు. దీస్ ఆర్ లైక్ ది బేస్ లెవెల్ జాబ్స్. సో ఏఐ అనేది దీన్ని చాలా హాయిగా బ్రేక్ఫాస్ట్కి తినేస్తుంది. ఓకే, సో కోడింగ్ కానీ టెస్టింగ్ కానీ అసలు ఏ లేపేస్తుంది ఈజీగా.
ఇంకా ఆల్రెడీ వర్క్ అవుతుంది, కొంతమంది అది స్టార్ట్ చేశారు. కాబట్టి అన్లెస్ దే ఆర్ హ్యావింగ్ స్కిల్స్ రిలేటెడ్ టు ఏఐ, క్లౌడ్, ఓకే, ఆర్కిటెక్చరు, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, బిజినెస్ ప్రాసెస్ అనాలిసిస్, ఇలాంటి నాలెడ్జ్ బేస్ లేకుండా ఓన్లీ కోడింగ్ మీదో లేకపోతే టెస్టింగ్ మీదో ఎలాగోలాగా నేను నడిపించేస్తాను అనుకోవడం అనేది జరిగే పని కాదు. ఒకటి. రెండోది, మనం గమనిస్తే మన ఇండస్ట్రీలో ఏం జరిగిందంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టాలెంట్ ఈస్ బీయింగ్ డ్రివెన్ టువర్డ్స్ సాఫ్ట్వేర్. సో దానివల్ల ఏమైందంటే మీకు లాస్ట్ టైము ఎప్పుడు వినుంటారు, ఒక కుర్రాడు నేను సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటాను, నాకు బిల్డింగ్స్ కట్టడం చాలా ఇష్టం కాబట్టి నేను సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటాను, లేదు నాకు మెషిన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తాను అన్న వాళ్ళని ఎంతమందిని ఈ కాలంలో చూసుంటారు? ఎందుకంటే మా కాలంలో చాలా మందిని చూసాం ఆ ఇంట్రెస్ట్తో సివిల్ ఇంజనీర్ అయిన వాళ్ళు, లేకపోతే మెకానిక్. అంటే ఒక ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాము అంటే అది నాకు తెలుసు, నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి జాయిన్ అయ్యాను అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నట్టు ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా ఫైనల్గా సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోతున్నారు. సో మచ్ సో దట్ చాలా కాలేజీల్లో మీకు సివిల్ సీట్లు ఉండవు, ఉన్న ఎవరు జాయిన్ అవ్వరు, మెకానికల్ సీట్లు ఉండవు, ఉన్న జాయిన్ అవ్వరు. పెద్ద పెద్ద యూనివర్సిటీస్ గురించి కూడా మాట్లాడుతున్నారు, అందులో కూడా మెకానికల్ గట్టిగా 6-7 ఉన్నారు. ఈవెన్ జస్ట్ ఇమాజిన్. సో దీనివల్ల ఏమైందంటే ఏ ఇండస్ట్రీ హెడ్ని మాట్లాడినా, ఏ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా మందితో మాట్లాడుతుంటాం. సో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే మీకు ఉన్న ప్రధానమైన సమస్య ఏంటి? టాలెంట్. అందరూ అదే చెప్తున్నారు. అంటే నేను ఐటీఐ లెవెల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఐటీఐ లెవెల్లో ఉన్న సమస్య టాలెంటే, ఇంజనీరింగ్ లెవెల్లో ఉన్న కూడా సమస్య టాలెంటే. కాబట్టి నేనేమంటానంటే ఏఐ ఈజ్ లైక్ ఎ లెవెలర్. ఇప్పుడు ఏమంటుందంటే టెక్నాలజీ ఏమంటుందంటే నువ్వు ఎందులో అయినా చెయ్యి, నువ్వు మెకానికల్ అయినా చెయ్యి, ఈసీఈ చెయ్యి, లేకపోతే సివిల్ చెయ్యి, ఏదైనా చెయ్యి, అన్నిట్లోనూ ఏఐతో అనుసంధానమైన విషయాలు చేయొచ్చు. కానీ నువ్వు మాత్రం సాఫ్ట్వేర్ మాత్రం వద్దాం అనుకుంటే మాత్రం సారీ బాబు, అది బస్ ఆల్రెడీ వెళ్ళిపోయింది అనేది ఒక మెసేజ్. ఇది ఇప్పుడే ఇంజనీరింగ్ జాయిన్ అయిన వాళ్ళు కానీ, లేదు ఆల్రెడీ సెకండ్ ఇయర్లో అలా ఉంటూ ఉన్న వాళ్ళు కానీ ఒక్క విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ నాలెడ్జ్ ఏదైనా కోర్ బేసిక్ నాలెడ్జ్ ఏదైనా దాన్ని ఏఐకి అనుసంధానం చేస్తూ ఏవైనా నేర్చుకోవచ్చు అన్నది చేయడం కానీ, లేదు ఇందులో స్పెషలైజేషన్స్ కావాలంటే చాలా ఒకటి బాగా గుర్తుంచుకొని ఈ మధ్య జరుగుతున్న ఒక పరిణామాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళ తాలూకా పే చాలా భయంకరంగా పెరిగిపోతుంది. ఇప్పుడు మెటా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చి ఏఐ ఇంజనీర్స్ని తీసుకుంటాను. అదే సమయంలో మైక్రోసాఫ్ట్లోనో గూగుల్లోనో ఏఐ ఎనేబుల్డ్ ఒక యాప్ తయారు చేసిన ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని తీసేశారు. ఎందుకంటే వాడు తయారు చేసిన దానివల్ల వాడి పని అవసరం లేదు, అయిపోయింది కదా పని. అది అంటే ఇది ఎలా ఉంటుందంటే గుడ్డివాడు కళ్ళు రాగానే ఫస్ట్ పారేసేది వాడి చేతిలో ఉన్న కర్రనే అని, అలాగే ఏఐ రాగానే చేసేది అది జరుగుతుంది. కాబట్టి డిమాండ్ పెరగబోతుంది. ఈవెన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా ఏం చెప్తోంది, ఫ్యూచర్లో దాదాపు ఒక 16 కోట్లు 15 కోట్ల ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి ఏఐ ఎనేబుల్డ్ దానిలో. కాబట్టి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ఒకటే ఉద్యోగం కాదు. ఏఐ హ్యాస్ గివెన్ యూ అన్ ఆపర్చునిటీ టు పర్సూ ఎనీథింగ్ ఇన్ ఎనీథింగ్. మీరు ఏ రంగంలో అయినా ఏఐ అనుసంధానంతో మీరు చేయడానికి అవకాశం ఉంది. అది కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి ఎవరు జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు కానీ, జాయిన్ అయిన వాళ్ళు కానీ. సార్, ఏఐతో ఐటీ రంగంలో ఏదైతే ఇప్పుడు ఈ మార్పులు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా తాత్కాలికమే అంటారా? అంటే ఏమైనా చేంజెస్ ఇంకా ముందు మనం ఏమైనా చూడబోతామా? ఏంటి అసలు ఇదంతా? అంటే ఇప్పుడు సినిమాల్లో ట్రెండ్ నడుస్తుంది. సినిమా రాబోతుందంటే ఇంతకుముందు ట్రైలర్ వేసేవారు, అంతకుముందు ట్రైలరే స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు అది కూడా కాదు, ఇప్పుడు మోషన్ పోస్టర్ అని ఒకటి ఉంటుంది, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ మోషన్ పోస్టర్స్ అని ఉంటాయి కదా. సో మనం చూస్తుంది కేవలం ఇంకా మోషన్ పోస్టర్ లెవెలే. ఓకే, ఇది ఎలా మారబోతుంది అంటే స్ట్రక్చరల్లీ సో మచ్ విల్ చేంజ్ దట్ మనం ఇప్పుడు ఊహించుకుని ఇదిగో ఇలా జరగబోతుంది చెప్పడం కూడా కష్టం. కానీ మనం ఉన్న పరిస్థితులను బట్టి నేను చెప్పగలుగుతున్నాం ఏంటయ్యా ఎలా మార్పులు జరగబోతున్నాయో చెప్తా వినండి. మొట్టమొదటిది, మీకు ఇలాగా స్టాండర్డ్గా ఒక ఉద్యోగం ఇంకా అయిపోయింది, లైఫ్ టైం సెటిల్మెంట్ అనేది మర్చిపోవచ్చు.
ఎందుకంటే రేపు పొద్దున ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు. ఫస్ట్ పాయింట్. సెకండ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఇంతకుముందు డెమోక్రటిక్ కాదు. అంటే నేను సిఓ, జావావో లేకపోతే ఇంకేదో ఆరకిల్ డేటాబేసెస్ ఇవన్నీ స్ట్రాంగ్గా నేర్చుకుని ఉంటే అప్పుడు అందులోకి వెళ్ళడానికి అవకాశం ఉండేది. అంటే ఒక టికెట్, చాలా హై టికెట్ ఉంది. ఇప్పుడు లో కోడ్ నో కోడ్ అని చెప్పి ఒకటి ఉంది. అంటే కోడింగ్ అవసరం లేదు. నాకు బిజినెస్ ప్రాసెస్ అర్థమయ్యి నా బిజినెస్ ప్రాబ్లం ఏంటో నాకు బాగా తెలుసు అనుకోండి, నేనేం చేయొచ్చు, గట్టిగా 15 రోజులు కూర్చుని ఏఐని అటు ఇటు ఆ లెంప ఈ లెంప వాయిస్తే అది ఇవ్వాల్సిన అవుట్పుట్లు ఇస్తుంది. ప్లస్ లో కోడ్ నో కోడ్తో నేను నా సొంత యాప్ తయారు చేసుకోవచ్చు. సో ఏమవుతుంది, టెక్నాలజీ డెమోక్రటైజ్ అయినప్పుడు ఏమవుతుందంటే అందరూ దాన్ని వాడచ్చు, అందరూ దాంతో ఏదో రకంగా డెవలప్ అవ్వచ్చు. ఇందువల్ల ఏమైందంటే ఇది కొంతమందికి, అంటే ఓన్లీ ఇంజనీర్స్కే ఇది వర్కౌట్ అవుతుంది లేదు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఇంగ్లీష్ లిటరేచర్ బాగా ఉన్నవాళ్ళు, అంటే చక్కగా కాంప్రహెన్షన్ చేయగలిగిన వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇది రెండవ మేజర్ చేంజ్ అవ్వబోతుందంటే ఇట్ విల్ బి డెమోక్రటైజ్డ్. విపరీతంగా రకరకాలుగా బిజినెస్ స్టార్ట్ అవుతాయి. ఒకప్పుడు చూడండి, మార్కెట్లో ఒకట్లో ఇద్దరు పెద్ద ప్లేయర్స్ ఉంటారు, మిగిలిన వాళ్ళు చాలా మంది, కొన్ని వేల మంది చిన్న చిన్న ప్లేయర్స్ ఉంటారు. అలా అవ్వబోతోంది. ఎందుకంటే ఏజెంట్స్ తయారు చేసేవాళ్ళు కానీ, లేదంటే ఏజెంట్కి ఏఐతో చిన్న చిన్న సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కానీ, లేదు అసలు ఎవరికి వాళ్ళుగా సొంతంగా ఏజెంట్లు క్రియేట్ చేసుకుని వాళ్ళకి వాళ్ళు వాడుకునేవాళ్ళు కానీ, అలా విపరీతంగా మార్కెట్ మారబోతోంది. అంటే సార్ మీరు చెప్పేది ఎలా ఉందంటే ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి అంటున్నారు కదా, పోవడమే కాదు జాబ్స్ కూడా వస్తాయి అంటున్నారు. చాలా వస్తాయి, కానీ దానికి తగ్గట్టుగా మనం రెడీ అయ్యి ఉంటే వస్తాయి. స్కిల్స్ అంటే ఉదాహరణకి చెప్తాను. ఇప్పుడు ఒక మీడియా పర్సన్ ఉన్నాడు, మీకు కరెక్ట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీడియా పర్సన్ ఉన్నాడంటే ఒక అడ్వర్టైజింగ్లో ఉన్నాం మేము. అడ్వర్టైజింగ్లో ఎలా ఉంటుందంటే మేము తయారు చేసే ప్రతి క్రియేటివ్ నా కన్స్యూమర్ ఎలా చూస్తాడు, ఓకే, ఆయనకి ఎలా అనిపిస్తుంది అనే ఉద్దేశంతో చూస్తాం. ఓకే, మీకు ఒక ఫ్యూచర్ సినారియో చెప్తున్నాను. ఇదేదో ఫ్యూచర్ అంటే ఏదో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఫ్యూచర్ కాదు, బహుశా ఆల్రెడీ అవుతూ కూడా ఉండుండొచ్చు, లేదు మహా అయితే 1-2 సంవత్సరాలు మీరు అది అనుభవంలోకి వస్తుంది. ఉదాహరణకి మీరు ఒక 10 రోజులు బిజినెస్ ట్రిప్ ప్లాన్ చేశారు, లేదా వెకేషన్ ప్లాన్ చేశారు. బిజినెస్ ట్రిప్ కాదు, వెకేషన్ ప్లాన్ చేశారు 10 రోజులు. బాలి, ఇండోనేషియా, ఇలా మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియన్ ఒక 4-5 కంట్రీస్ చూడాలనుకుంటున్నారు. మీ షెడ్యూల్లో ఎక్కడి నుంచి ఎక్కడికి ఖాళీ ఉందో తెలుసు, మీ ప్రిఫరెన్సెస్ ఏంటో మీరు చెప్తారు. ఇంతకుముందు ఇవన్నీ ఏం చేయాల్సి వచ్చేది, ఒక ట్రావెల్ ఏజెంట్కి మొత్తం డీటెయిల్స్ ఇస్తే వాడు కొంతవరకు చేస్తాడు, మిగిలిన మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇలా చాలా చోట్ల నుంచి చాలా ఇన్ఫర్మేషన్ మనం కనుక్కోవాలి. అలాగే మీకేమైనా విషయాలు ఎలా తెలిసేవి, మీరు ఒక యాడ్ చూస్తేనో, ఒక ఈమెయిల్ వస్తేనో, ఇంకేదో. ఇప్పుడు అలా కాదు, ఒక ఏజెంట్కి చెప్తారు, ఏ ఏజెంట్కి చెప్తారు, ఏమని చెప్తారు, నా షెడ్యూల్ చూడు, ఓకే, నాకేమేమి తెలుసో నీకు ఆల్రెడీ తెలుసు, లేదు అన్నా కూడా నాకు ఇవి స్పెసిఫికేషన్స్, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఉన్నది, ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు కావాలి, ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు కావాలి, చెప్తున్నా వినండి. ఓకే, కాబట్టి ఇవి 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 ఎందుకు నా బడ్జెట్ నువ్వు ప్లాన్ చేసేయంటే మొత్తం ఐటినరీ మీకు రెడీ చేసి ఇచ్చేస్తుంది. ఓకే, మీరు కానీ అన్నారు అనుకోండి, అది మొత్తం బుకింగ్స్ అన్ని రెడీ చేసి పెడుతుంది. అర్థమైందండి? ఇప్పుడు నేను యాడ్ ఒక దాన్ని ఏమంటారు, ఒక హోటల్ కంపెనీయో, అంటే ఒక గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఉన్న ఓనర్నో, లేకపోతే ఇంకేదో టూరిజం బిజినెస్ ఉన్నవాడిని అనుకోండి, నేను ఎవరికి యాడ్ ఇవ్వాలి, కన్జ్యూమర్కి ఇద్దామంటే కన్జ్యూమర్కి అసలు నేను తెలియదే. ఏజెంట్స్కి నేను యాడ్ ఇచ్చుకోవాలి. ఏ ఏజెంట్స్ అవి, ఏ ఏజెంట్స్ అంటే నా తాలూకా కంప్లీట్ అడ్వర్టైజింగ్ స్ట్రాటజీ, కమ్యూనికేషన్ స్ట్రాటజీ మొత్తం మారిపోతుంది. నేను మనుషులతో ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను తయారు చేయాల్సింది ఏఐ ప్రోగ్రామ్స్కి ఎలా సూట్ అవుతుంది, అది సెర్చ్ కొడితే నాది పికప్ అవుతుందా లేదా, దానికి తగ్గట్టు ఉండాలి అన్నది నేను ఉండాలి. అంటే చూసారా, అంటే జాబ్ పోలేదు, చూడడానికి ఒక రకంగా ఏంటంటే జాబ్ పోయింది అనిపిస్తుంది, కానీ ఇది రిఫైన్ అవుతుంది. చాలా హై లెవెల్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, కొద్దిపాటి హై లెవెల్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. బేస్ లెవెల్లో చాలా రకాల జాబ్స్ ఏవైతే ఉంటాయో ఏఐకి సంబంధించిన వాటిల్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. థ్యాంక్ యూ. ఓకే.